గత 3 రోజులుగా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నారు. బయటకు వెళ్లలేని దుస్థితి. తిండి లేదు, తాగేందుకు మంచినీళ్లు లేవు. పసిపిల్లలు, వృద్ధులతో వరద బాధితులు నరకం అనుభవిస్తున్నారు. వరద గుప్పిట్లో నానుతున్న ప్రజలను చేరుకునేందుకు కూడా వీల్లేని పరిస్థితులున్నాయి. బోట్లు, క్రేన్లు సాయంతో వెళ్లగలిగే ప్రాంతాలకు వెళ్లి కొన్ని చోట్ల ఆహారం అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందడం లేదు. దీంతో వారి పాట్లు వర్ణనాతీతం. భారీ వర్షాలు, వరదల కారణంగా 3 రోజుల నుంచి కూడా జల దిగ్బంధంలోనే చిక్కుకున్నారు చాలా మంది. బయటకు వెళ్లలేని దుస్థితి. తినడానికి తిండి లేదు, తాగడానికి మంచినీళ్లు లేవు. పసిపిల్లలు, వృద్ధులతో వరద బాధితులు నరకం అనుభవిస్తున్నారు. వరద గుప్పిట్లో నానుతున్న ప్రజలను చేరుకునేందుకు కూడా వీల్లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. బోట్లు, క్రేన్ల సాయంతో వెళ్లగలిగే ప్రాంతాలకైతే వెళ్లి కొన్ని చోట్ల ఆహారం అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారం, మంచినీరు అందడం లేదు. వరద నిండా ముంచింది. కార్ల షోరూమ్స్ లోకి సైతం భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వందలాది బ్రాండ్ న్యూ కార్స్ నీట మునిగాయి. స్టాక్ యార్డుల్లో కొత్త కార్స్ పడవల్లా తేలిపోయాయి. భారీ ఆస్తి నష్టం జరుగుతోంది. విజయవాడలో భారీ వర్షాలు, వరదల కారణంగా మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. చాలా ప్రాంతాలు నిండా నీట మునిగాయి. చాలా మంది ప్రజలు జల దిగ్బంధంలో చిక్కున్నారు. ఇప్పుడు ఎంత మేర ఆస్తి నష్టం జరుగుతుందో కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. స్టాక్ యార్డులోకి కొత్త కార్స్ ఉంటాయి, అయితే అవన్నీ కూడా పడవల్లా తేలిపోతున్నాయి. మోకాల లోతు, నడుము లోతు వరకు కూడా నీళ్లు చేరుకున్నాయి. 6 అడుగులు, 7 అడుగులు, 8 అడుగుల వరకు కూడా కొన్ని చోట్ల నీరు నిలిచిపోయింది. దీంతో వందలాది బ్రాండ్ న్యూ కార్స్ సైతం నీట మునిగాయి. ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో. విజయవాడలో గత 3 రోజులుగా భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా ఆస్తి నష్టం కలుగుతుంది. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఎన్ని కార్లు, కోట్ల రూపాయల వరకు కూడా ఉంటాయి. కార్స్ అన్ని కూడా బ్రాండ్ న్యూ కార్స్ అన్ని కూడా నీట మునిగిన దుస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత మేర ఆస్తి నష్టం జరుగుతుందో చూడొచ్చు మనం. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వీసింగ్ వచ్చిన కార్స్ కూడా 3 రోజులుగా అలా గోడౌన్లోనే ఉండిపోయిన పరిస్థితి. అవన్నీ కూడా నీట మునిగాయి. ఎంత మేర ఆస్తి నష్టం జరుగుతుందో చూడొచ్చు. ఈ కార్స్ అన్ని కూడా కోట్ల రూపాయలు విలువ చేసే కార్స్ అన్ని కలిపి ఎన్నో కోట్లుంటాయి. భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది విజయవాడకు వచ్చిన వరద. కార్ల షోరూమ్స్ లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో వందలాది బ్రాండ్ న్యూ కార్స్ అన్ని కూడా నీట మునిగాయి. స్టాక్ యార్డులో కొత్త కార్స్ పడవల్లా తేలిపోతున్నాయి. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి ఇంతటి భారీ ఆస్తి నష్టం చూడొచ్చు మనం? ఎలా ఫర్దర్ గా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఆ కార్స్ అన్ని కూడా వెంటనే స్టార్ట్ చేయకూడదు, కూడా సీజ్ అవుతాయి అని కూడా వింటూ ఉంటాం. సో ఏంటి పరిస్థితి శ్రీకాంత్? బుడమేరు వరద ఉధృతికి పూర్తి స్థాయిలో విజయవాడ నగరంలో భారీ ఆస్తి నష్టం చేకూరుతుంది అనేది మనకి అర్థమవుతుంది. గత 3 రోజులుగా కూడా నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాలైనటువంటి గన్నవరం, నుజివీడు, గుడివాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా బుడమేరు అయితే ఉప్పొంగి ప్రవహిస్తా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగర శివార్లలో ముస్తాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ గోడౌన్లని అటు ఫ్లిప్కార్ట్ తో పాటుగా టాటా కంపెనీకి సంబంధించిన, అదేవిధంగా హుండై కంపెనీకి సంబంధించిన కార్ల గోడౌన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కార్ల సర్వీసింగ్ తో పాటు నూతనంగా కొత్తగా కొనుక్కున్నటువంటి కార్లకు సంబంధించిన డెలివరీకి సిద్ధం చేసినవి కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తా ఉంటారు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం వరద ఉధృతి పెద్దగా రావడం, అదేవిధంగా బుడమేరు ఉప్పొంగి ప్రవహించడంతో ఈ భారీ గోడౌన్లలోకి నీళ్లన్నీ కూడా పెద్ద ఎత్తున నడుము లోతు నీళ్లు కూడా ఇక్కడికి వచ్చి నిలిచిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఈ గోడౌన్లో ఉన్నటువంటి కొత్త కార్లు అన్ని కూడా 10 లక్షల నుంచి 30 లక్షలు విలువ చేసే కార్లు అన్ని కూడా ప్రస్తుతం కార్లతో పాటు లారీలు, దీంతో పాటుగా ఏదైతే గూడ్స్ క్యారియర్ వాహనాలు ఇవన్నీ కూడా వందల సంఖ్యలో గోడౌన్ లోనే నిలిచిపోయి పడవల మాదిరి అక్కడ తేలుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా విజువల్స్ లో కూడా కనపడుతుంది. మొత్తం వరద ఉధృతి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చిక్కుకున్న వాళ్ళని కూడా నేవీ హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేసి అయితే వాళ్ళని కాపాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో
కనీసం ఆ లోపలకు కూడా వెళ్ళలేని దారుణ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈ గోడౌన్ లో కూడా ఉన్నాయి. ఒక్కొక్క గోడౌన్ 5 నుంచి 10 ఎకరాల్లో కూడా నిర్మించారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుందన్న దానికి ఈ బుడమేరు ఉధృతికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.